సార్ ఇప్పుడు సోషల్ మీడియా చాటింగ్స్ ఉంటాయి కదా! అంటే వాట్సాప్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ, ఇలాంటియన్నీ ఎవిడెన్స్‌గా కోర్ట్‌లో సబ్మిట్ చేయొచ్చా? అంటే చేస్తే చెల్లుతాయా? ఖచ్చితంగా చెల్లుతాయి. ఓకే. వాట్సాప్ హ్మ్. చాట్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ చాట్ కానీ, లేదంటే ఇంకా ఏదైనా రికార్డింగ్ గానీ, హ్మ్. ఇవన్నీ కోర్ట్‌లో చెల్లుతాయి. ఎప్పుడు చెల్లుతాయంటే, ఏ ఆధారాలు లేనప్పుడు వీటిని ఆధారాలుగా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కేస్ మనం తీసుకుందాం. 'దిశ' కేసు. హ్మ్. ఆమె శంషాబాద్ దగ్గర మిస్ అయినప్పుడు, అసలు ఎవరు చేశారో, ఏం చేశారో తెలియని స్టేజ్‌లో ఆమెను పూర్తిగా కాల్చి పడేశారు. అవును. ఆ టైంలో ఆమె వాళ్ళ సిస్టర్‌తో మాట్లాడినటువంటిదే ఎవిడెన్స్ అయింది. అవును. ఆ ఫోన్ రికార్డింగే ఎవిడెన్స్ అయింది. హ్మ్. అలాగా ఏ ఎవిడెన్స్ లేనప్పుడు క్రిమినల్ కేసెస్‌లో, ముఖ్యంగా క్రిమినల్ కేసెస్‌లో ఏ ఎవిడెన్స్ లేనప్పుడు ఫోన్ రికార్డులు కానీ, లేదంటే ఫోటోలు కానీ, వీడియోలు కానీ ఇవన్నీ తీసుకుంటారు. అది క్రిమినల్ కేస్‌కు మాత్రమే కాదు. హ్మ్. మనం డైవర్స్ కేసెస్ విషయానికొస్తే, భార్యాభర్తలు డైవర్స్ కేసెస్ విషయానికొస్తే, భార్యాభర్తల డైవర్స్ కేసెస్ విషయంలో కూడా ఈ వాట్సాప్ చాట్లు హ్మ్. ఇవన్నీ తీస్తారు. ఇన్‌స్టాగ్రామ్ చాట్లు ఇవన్నీ తీస్తారు. ఈ మధ్య ఛత్తీస్‌గఢ్ హైకోర్ట్ ఏం జెప్పిందంటే, వాట్సాప్ చాట్స్, వీడియో ఇవన్నీ సీక్రెట్‌గా తీస్తే మాత్రం చెల్లవని జెప్పింది. ఓకే. సపోజ్ భార్యను వదిలించుకోవాలనే ఉద్దేశంతో హ్మ్. ఆమె వాట్సాప్ చాట్స్‌ని చెక్ చేయడము, తర్వాత ఆమె మీద డౌట్ పెట్టడము, హ్మ్. ఇట్లాంటివి, లేదా భార్య భర్తను హ్మ్. భార్య భర్త మీద కావచ్చు, భర్త భార్య మీద కావచ్చు. అలాంటివి సీక్రెట్‌గా చేస్తే మాత్రం చెల్లవని జెప్పేసి ఛత్తీస్‌గఢ్ హైకోర్ట్ చెప్పింది. ఓకే. కానీ అవి సీక్రెట్ అయినా, ఏదైనా ఒక భార్య కానీ, భర్త గాని వేరే వాళ్ళతో చేసినటువంటి వల్గర్ చాట్‌ని ఇంకొకరు భరించలేరు. హ్మ్. భార్య చేసే వల్గర్ చాట్‌ను భర్త భరించలేడని జెప్పేసి మధ్యప్రదేశ్ హైకోర్టు, భోపాల్ హైకోర్టు ఒక కేసులో చెప్పింది. ఓకే. అందులో వల్గర్ మెసేజెస్ ఉన్నాయి. హ్మ్. దాన్ని క్రుయాలిటీ గ్రౌండ్ కింద తీసుకొని వాళ్ళిద్దరికీ విడాకులు ఇచ్చేసింది. ఆమె కంటెస్ట్ చేసింది. నేను విడాకులు ఇవ్వనని జెప్పింది. ఆయన హ్మ్. హైకోర్ట్‌లో వేశాడు. హైకోర్ట్‌లో నుంచి సుప్రీంకోర్ట్ వరకెళ్ళాడు. సుప్రీంకోర్ట్‌లో దాన్ని, అంటే అతనికి విడాకులు ఈజీగా ఇచ్చేసిందన్నమాట. ఓకే. అంటే దాన్ని పరిగణించి, హ్మ్. వాట్సాప్ చాట్‌లో ఉన్నటువంటి చాటింగ్‌ని పరిగణించి అతనికి డైవోర్స్ ఇచ్చేసింది. హ్మ్. దీనికి మనకు లోయర్ కోర్ట్‌లో ఏం చేస్తున్నామంటే 65 అని ఒకటుంటది హ్మ్. సర్టిఫికేట్. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఏదైనా కోర్ట్‌లో ప్రజెంట్ చేసేటప్పుడు 65 అనే ఒక సర్టిఫికేట్‌తో పాటు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌ని ప్రొడ్యూస్ చేస్తాం. అయితే అది కూడా అవసరం లేదని ఢిల్లీ హైకోర్ట్ చెప్పింది. హ్మ్. అది కూడా అవసరం లేదు. వాట్సాప్ చాట్ దొరికితే చాలు. ఓకే. క్రూయాలిటీ గ్రౌండ్ కింద చేయొచ్చని. వాట్సాప్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ చాట్ కానీ, సోషల్ మీడియాలో ఏదైనా సరే భార్యకు వ్యతిరేకంగా భర్త గానీ, భర్తకు వ్యతిరేకంగా భార్య గానీ, లేదంటే భార్య వేరే మగవాడితో కానీ, భర్త వేరే హ్మ్. ఆడదానితో కానీ సంబంధాలు పెట్టుకున్నట్లుగా అందులో ఉంటే, ఇది క్రుయాలిటీ గ్రౌండ్ కింద తీసుకుంటారు. ఓకే. దీని నుంచి, అంటే ఇంతకు మునుపు ఉన్నటువంటి దీంట్లో అడల్టరీ అనేది ఉండేది. హ్మ్. సెక్షన్ 497 అడల్టరీ ఉండేది. దాన్ని తీసేశారు. అడల్టరీ అనేటటువంటి దాన్ని తీసేశారు. అది తీసేయడం వల్ల హ్మ్. ఇప్పుడు ఎక్కువైపోయినాయి. నా ఇష్టం. ఓకే. నేను ఎవరితోనైనా హ్మ్. ఎలాగైనా ఉండొచ్చని చెప్పేసి. ఈ ఓయో రూమ్స్ ఇవన్నీ అప్పుడే పెరిగిపోయాయి. హ్మ్. ఒకవేళ డౌటొచ్చి రైడింగ్ జరిగినప్పుడు హ్మ్. వాళ్ళిద్దరి మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగాయంటే అప్పుడు అది వ్యభిచారం కింద కేసు బుక్ చేస్తారు. ఓకే. అయితే గతంలో వ్యభిచారం కింద కేసు బుక్ చేసేటటువంటి దాంట్లో ఎక్కువగా లేడీస్‌ని ఆహ్, ఏది జైలుకి తీసుకెళ్లడాలు హ్మ్. ఇలాంటివన్నీ ఉండేవి కాబట్టి, స్త్రీ అంటే పలానా ఆమె దొరికిపోయింది అంటే హ్మ్. ఆమెకు సొసైటీలో పూర్తిగా ఆమె స్టేటస్ దెబ్బతింటుందని, ఆమె డిగ్నిటీ లైఫ్ దెబ్బతింటుందనే ఉద్దేశంతో, ముఖ్యంగా మంచి ఉద్దేశంతోనే దాన్ని తీసేశారు. హ్మ్. కానీ అది ఇప్పుడు వేరే రూట్‌కు మారింది. ఓకే. ఒకరు ఇంకొకరితో ఉండడం తప్పు కాదంటున్నారు. హ్మ్. ఒకరు ఇంకొకరిని పెట్టుకోవడం తప్పు కాదంటున్నారు. కానీ ఒక స్త్రీ ఏం చేస్తుందంటే, అంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత హ్మ్. ఇద్దరి మధ్య, పెళ్లి చేసుకున్న కొత్తలో ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉంది. రాను రాను ఈ పురుషుడు హస్బెండ్ ఏం చేస్తాడంటే, ఆయన సంపాదనలో పూర్తిగా మునిగిపోతాడు. హ్మ్.
సపోజ్ స్త్రీకి సంపాదన తక్కువగా ఉంది. అంటే నేను స్త్రీ అని నేను మాట్లాడుతున్నటువంటి దాన్ని క్షమించాలి. కాకపోతే ఓకే. ఏంటంటే భార్యకు తక్కువ సంపాదన ఉండడమో, లేదా భార్యకు ఫ్రీ టైమ్ ఉండడమో, ఆమె సోషల్ మీడియాలో ఉండడమో ఎక్కువగా జరుగుతున్నాయి ఇప్పుడు. అవును. సోషల్ మీడియాలో ఎవడో తగులుతున్నాడు. హ్మ్. వాడితో ఆమె లేచిపోవడమో, లేదంటే వాడితో ఆమె ఆహ్, కన్సెంట్ ఇవ్వడమో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అయితే ఇది ఎప్పుడోసారి దొరికిపోయినప్పుడు ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. కొంతమంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళకు ఈ మధ్య కాలంలో చిరంజీవి ఒక సినిమాలో చెప్పినట్లు హ్మ్. ఇది మగ ఆడవారిని కాపాడాల్సినటువంటి చట్టాలు హ్మ్. వాటితో వాళ్ళు మగవాళ్ళను కప్పెట్టేస్తున్నారు అవును. అనేది. మీకు ఒకవేళ ఆహ్, మీ భర్త వెధవైతే హ్మ్. వదులుకోండి. కానీ మీరు వదులుకోవడానికి వాడిని వెధవని చేయకండి అంటాడాయన అందులో. అవును. మంచి డైలాగ్ అవును. అన్నమాట అది. దాంట్లో చాలా మీనింగ్ ఉంది. అది మంచి హ్మ్. మూవీ. ఇది ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి 'మన శివశంకర మన ప్రసాద్' వరశంకర ఏదో 'శివశంకర్ ఆ! వరప్రసాద్.' అది నేను గూడా ఈ మధ్య చూసాను అది సినిమా. ఓకే. బాగుంది. సినిమా పిల్లలు తల్లి గావాలి, తండ్రి కావాలి హ్మ్. అనే ఉద్దేశంతో తల్లిదండ్రులను కలపడం అనేది ప్రెజెంట్ సొసైటీ చూడాల్సిన మూవీ అది. ఓకే. ఎవరైతే విడాకులకెళ్తున్నారో, హుహు. ఎవరైతే పిల్లల్ని పట్టించుకోవట్లేదో వాళ్ళు కంపల్సరీ చూడాల్సిన మూవీ అది. ఓకే. సో, అలాగా వాట్సాప్ చాట్స్ కానీ, మన హ్మ్. టాపిక్ ఏంటంటే వాట్సాప్ చాట్స్ కానీ, అవును. ఇవన్నీ ఏవైనా కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేసేటప్పుడు క్రుయాలిటీ గ్రౌండ్ కింద ఇవన్నీ పనికొస్తాయి. హ్మ్. విడాకులు రావడానికి వీటి వల్ల అవకాశం ఉంటుందన్నమాట. ఓకే.